నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా సరే, క్యాంపులకు రాని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే క్యాంపుల నుంచి మళ్ళీ వాళ్ళ ఇళ్లకు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళైనా సరే, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అందాల్సిన 25 kgs ఆఫ్ రైస్ కానీ, రెడ్ గ్రామ్ దాల్ 1 kg కానీ, పామ్ ఆయిల్ 1 లీటర్ కానీ, ఆనియన్స్ 1 kg కానీ, పొటాటో 1 kg కానీ, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఖచ్చితంగా రీస్టోర్ కావాలి, ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీళ్ళందరికీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ డన్ within 48 hours after the passing of the storm. ఇది ఖచ్చితంగా జరిగే కార్యక్రమం, జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చూసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. అదే మాదిరిగానే ఈ డ్యామేజ్డ్ హౌసెస్ కానీ, ఈ హట్స్ కానీ, థ్యాచ్డ్ హౌసెస్ కానీ, ఇటువంటివి ఏదైతే కన్నా డ్యామేజ్ కన్నా ఒకవేళ అయ్యింటే ఈ వర్షాల వల్ల బీ ఎంపథెటిక్ టు ద కాస్ట్. ఇమ్మీడియట్లీ ఒక 10,000 రూపాయలు వాళ్లకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త నివాసం వాళ్ళు ఏర్పరచుకునే దానికోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం కూడా ఈక్వలీ ఎంపథెటిక్గా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. Because this kind of money will make a lot of difference in their lives. ఇమ్మీడియట్గా అందాల్సిన టైంలో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టామ్ పాస్ ఆఫ్ అయిపోయిన 48 అవర్స్లో ఇవి చేయగలిగితే వాళ్ళందరికీ కూడా మనం సంతోషాన్ని ఇవ్వగలుగుతాం. అండ్ పోస్ట్ రెయిన్స్ కూడా బీ ప్రిపేర్డ్, బికాస్ రెయిన్స్ ఉండేది 2 days ఉంటాయి. 2 days అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ నాట్ లీవ్ టు ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్కు తావిచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. దానికి సంబంధించిన హెల్త్ క్యాంప్స్ను కండక్ట్ చేయడము, దానికి సంబంధించిన శానిటేషన్ డ్రైవ్స్ తీసుకోవడము, అదే మాదిరిగానే టెంపరీగా ఎక్కడైనా రిస్టోరేషన్ ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉందనంటే, బీ ఇట్ ఎలక్ట్రికల్, బీ ఇట్ డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రా, బీ ఇట్ రోడ్ ఇన్ఫ్రా, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్, వీటికి సంబంధించి హైయెస్ట్ ప్రయారిటీలో అట్ ది ఎర్లియెస్ట్ వీటి అన్నిటినీ కూడా మళ్ళీ రీకూప్ చేసుకుని వీటిని అన్నింటినీ కూడా నార్మల్సీలోకి తీసుకొచ్చే దానికోసం అదే పనిగా స్పెషల్ ఆఫీసర్లను మీకు సహాయంగా అక్కడ పెడతా ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఆఫీసర్స్ కింద సీనియర్ IAS ఆఫీసర్లను అదే పనిగా డిప్యూట్ చేసి ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే, టు హ్యాండిల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ టు హ్యాండిల్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ లైట్నింగ్ స్పీడ్. తో అన్ని హ్యాండిల్ చేసేదానికోసమే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత, మీకు సఫిషియంట్ టైం ఇచ్చిన తర్వాత పంట ఎన్యూమరేషన్ కూడా ఇమ్మీడియట్లీ వర్షాలు తగ్గిన తర్వాత ఇమ్మీడియట్లీ అట్ ది ఎర్లియెస్ట్ పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్, క్రాప్ లాసెస్ ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయండి. నా ప్రోగ్రామ్ కూడా ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియంట్ టైం, మీరు బాగా చేసినారు అనే మాట నేను ప్రజల దగ్గర నుంచి వినిపించుకునే దానికోసం, మా కలెక్టర్లు బాగా పని చేసినారు, బాగా సంతోషంగా ప్రజలు ఉన్నారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం, ఆ సంతోషాన్ని మీతో పార్టిసిపేట్ చేయడం కోసం నేను మీ దగ్గరికి వస్తా. ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియంట్ టైం, మై ప్రోగ్రామ్ విల్ ఆల్సో బీ దేర్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ విచ్ హెవ్ బీన్ ఎఫెక్టెడ్. అటువంటి ప్రాంతాలలో నా ప్రోగ్రామ్ కూడా, తిరిగే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. As always been the case, I will also come there, and I'd want not a single person to say that either they have been missed out of anything that is due to them, that they have not received ane maata vinapadakodadu, or ma collector baga nannu chuskoledu
అన్న మాట వినపడకూడదు. ఈ రెండు కూడా ఎక్కడా వినపడకూడదు. సాచ్యురేషన్ బేసిస్లో వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్, వాట్ ఎవర్ గుడ్ దట్ నీడ్స్ టు హ్యావ్ బీన్ డన్, ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు అందలేదు, మా కలెక్టర్ నాకు పట్టించుకోలేదు, నా కలెక్టర్ నాకు సరిగ్గా పని చేయలేదు అన్న మాట ఒక్క కలెక్టర్ దగ్గర నుంచి కూడా వినపడకూడదు, ఒక్క చోట నుంచి కూడా వినపడకూడదు. సో ఆల్ ది కలెక్టర్స్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దాట్, అండ్ స్పెషల్ ఆఫీసర్స్ ఆల్సో వుడ్ బి జాయినింగ్ దెమ్ ఫ్రమ్ దిస్ ఈవినింగ్. ఇది మీరు కూడా అత్యంత బాధ్యతాయుతంగా కూడా మీరు కూడా తీసుకొని ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దే దానికోసం వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ మీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా చేయమని చెప్పి కూడా అందరికీ కూడా ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆల్సో అందరికీ కూడా చెప్తా ఉన్నా. వీఆర్ ఓన్లీ ఎ ఫోన్ కాల్ అవే. ఎనీథింగ్ దట్ యూ రిక్వైర్, ప్లీజ్ బీ అట్ లిబర్టీ టు ఆస్క్, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ that whatever you require is done, is given to you on a war footing basis. So please be mindful of this, and all the very best from my side.